హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ జాను ఛానల్ అండి. ఈరోజైతే నేను దోశలు అయితే వేస్తున్నానండి. దోశలు మెత్తగా రావాలంటే మీకు చిట్కా చెప్తానండి. ఒక గ్లాసు మినపగుళ్ళకి 2 గ్లాసులు బియ్యం అయితే తీసుకోవాలండి. అందులో కొంచెం మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలండి. 1 గ్లాసు మినపగుళ్ళు, 2 గ్లాసులు బియ్యం, కొంచెం మెంతులు అన్నమాట. చిటికెడు మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ నానబెట్టుకుంటే తర్వాత అందులో మళ్ళీ వేరేగా అటుకులు అంటారు కదా, అది 1/2 గ్లాసు వేరేగా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న 2 అవర్స్ తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నట్లయితే ఒక పక్కన పెట్టుకొని అందులో మళ్ళీ వేరేగా సేమ్ మిక్సీ జార్లో అటుకులు నానబెట్టాం కదా, అది కూడా రుబ్బుకొని ఈ రుబ్బులో కలిపేయాలండి. అటుకుళ్ళు, మినపగుళ్ళు, బియ్యం, మెంతులు కలిపి మొత్తం ఒక 3 అవర్స్ అనేది పులియ పెట్టాలండి. ఈ రుబ్బునైతే ఇలా పులియ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్నాక నైట్ అయితే మనము దోశలు వేసుకున్నట్లయితే చూసారు కదా, నైట్ అయితే దోశలు వేసుకున్నట్లయితే చాలా మెత్తగా చాలా నీట్గా వస్తాయండి. చూసారు కదా, అట్టు కూడా వేయడం రావాలండి బాబు, లేకపోతే ముక్కలైతే మా పిల్లలు కూడా తింటారు కదా, చూడడానికి కూడా నీట్గా ఉండాలి. ఫస్ట్లో అయితే నాకు కూడా అట్టు వేయడం కూడా వచ్చేది కాదండి, అదే దోశలు అంటాం. ఇప్పుడైతే మా చిన్నతనంలో దీన్ని అయితే అట్లు అనేవాళ్ళమండి. ఇప్పుడు ఫ్యాషన్ కదా, అందరూ దోశలు అంటారనమాట. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్ అండి. ఎవరైనా మా ఛానల్ మీరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దీంతో చట్నీ అయితే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. దోశలు కూడా చూసారు కదా, చాలా మెత్తగా ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. చూసారు కదా, రెడీ అయిపోయిందన్నమాట.